మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దైవజనమా, కొద్ది రోజులుగా బైబిల్లోని కొన్ని కొండల గురించి చెప్పబడింది. అట్లు 7 రకాలైన కొండల గురించి మీతో చెప్తూ వస్తున్నాను. కొండ మానవ జీవితానికి సాదృశ్యంగాను, మానవ జీవితానికి ఆ కొండ మానవ జీవితానికి సాదృశ్యంగా పోల్చబడిన కొండగా ప్రభువాక్యం సెలవిస్తూ ఉంది. నేను ఒక 3 కొండల గురించి చెప్పాను. మొదటగా శాపమును ఆశీర్వాదకరంగా మార్చిన కొండ అని చెప్పాను. 2 ఆపదలో అక్కర తీర్చిన నూనె కొండ అని 2 గురించి చెప్పాను. 3వదిగా మండుచు గొప్ప విజయాన్ని ఇచ్చేటువంటి శత్రువుల మీద విజయం ఇచ్చిన మండుచున్న కొండ అని చెప్పడం జరిగింది. ఈరోజున 4వ కొండ గురించి ఈరోజు మీతో వివరించాలని ఆశపడుతూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారిని అది పస్కా పండగ వచ్చిన ఆ సమయం అది. శిష్యులు అడుగుతున్నారు, ప్రభా, మనం పస్కాను ఆచరించడానికి మేమేం చేయాలి, మేము ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ సిద్ధపరచాలి అని శిష్యులు యేసు ప్రభుని అడుగుతున్నారు. ఆ సమయంలో యేసు ప్రభు ఏమన్నారంటే, మీరు పలానా వీధిలో పలానా ప్రాంతానికి వెళ్ళండి. మీరు యెరూషలేము ఆ పట్టణంలో ఆ ప్రాంతం వెళ్తున్నప్పుడు ఒక నీళ్లు కొండ మోయిచున్న వ్యక్తి మీకు కనిపిస్తాడు. ఆ నీళ్లు కొండ మోయిచున్న వ్యక్తిని మీరు వెంబడించండి, అప్పుడు అక్కడ మీకు కనిపిస్తుంది అని ప్రభు చెప్పాడు. మార్కు సువార్త ఈ విషయాన్ని మార్కు సువార్త 14వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. ఆయన, మీరు పట్టణంలోనికి వెళ్ళుడి, అక్కడ నీళ్లు కొండ మోయిచున్న ఒక మనిషిని మీకు ఎదురుపడును. వాని వెంటబోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ ఇంట యజమానుని చూసి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడనని ఆ బోధన అడుగుచునని చెప్పుడి. అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును. అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులతో 2 పంపాను. శిష్యులు వెళ్ళి పట్టణంలోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచిరి. దేవుని స్తోత్రం. యేసయ్య ఏమన్నాడంటే, మీరు వెళ్ళండి, ఒక నీళ్లు కొండ మోయిచున్న ఆ వ్యక్తిని మీరు వెంబడించండి, అప్పుడు ఎక్కడ సిద్ధపరచాలో మీకు అన్నీ చెప్తాడని ప్రభు చెప్పారు. ఈ శిష్యులు నిజంగానే ఆ పట్టణంలోనికి వెళ్ళి నీళ్లు కొండ భుజం మీద పెట్టుకుని మోసుకుంటూ వెళ్తున్నటువంటి వ్యక్తిని వెంబడించే వారికి అతను ఒక మేడగదిగా తీసుకెళ్ళాడు. అక్కడ చూసేవారికి ఆల్రెడీ పస్కా కావాల్సిన సామాన్లన్నీ కూడా అక్కడ సిద్ధపరిచిన శిష్యులు చూసి ఆశ్చర్యపోయారు. దేవుని స్తోత్రం కలుగును గాక. వీళ్ళు వెళ్ళేవారికి ఆ మేడగది, ఆ తర్వాత పస్కా అదంతా కూడా సిద్ధపరిచింది. శిష్యులు ఆశ్చర్యపోయారు. అప్పుడు పస్కాని ఆశ్రయించారు. దేవుని స్తోత్రం కలుగును గాక. పిల్లరా, ఈ విషయం ఏంటి తెలుసండి? మనం దేవుని మాట విని ఆ దేవుణ్ణి మనం వెంబడిస్తే దేవుడు మన కొరకు సిద్ధపరిచిన మేలులు ఎంతో గొప్పవి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అనగా మేలును నీకు సిద్ధపరిచిన కొండ, దేవుని స్తోత్రం, మేలులను నీకు సిద్ధపరిచినటువంటి ఈ కొండ అని వాక్యం సెలవిస్తూ ఉంది. వీళ్ళు శిష్యుల కొండను వెంబడించారు, నీళ్లు కొండ మోయిచున్న వాడిని వెంబడించారు. అద్భుతం. సిద్ధపరచబడిన మేడగదిని, పస్కా సిద్ధపరచబడిన మేడగదిని చూసి ఆశ్చర్యపోయారు. దేవుని స్తోత్రం. ఈరోజు నా ప్రియమైన దేవుడు బిడ్డలారా, నీవు దేవుని మాట వింటే నీ కోసం దేవుడు ఎన్నో మేలులను ఆయన సిద్ధపరిచాడు. ఆయన సిద్ధపరిచిన మేలు నీ కంటికి కనిపించవు, నీ చెవులకు వినిపించవు. అంత గొప్ప మేలుని దేవుడు నీ కోసం సిద్ధపరిచాడు. నీవు ఎవరి మాట వినాలో తెలుసా? నువ్వు దేవుని మాట వినాలి. ఒక రాజ్యంలో ఒక రాజుగారు ఒక యవనస్తులకు పరుగు పందాల పోటీ నిర్వహించాడు.
వాళ్ళు ప్రతి సంవత్సరం వారి పండగ సందర్భం అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళు బహుమతులు ఇస్తూ ఉంటాడు. అయితే ఆ రోజు రాజుగారికి ప్రత్యేకమైన పందెం పోటీ పెట్టారు. ఆ గ్రామంలో, ఆ పట్టణంలో ఉన్నటువంటి యవనస్తులు చాలామంది రాజ్యంలో ఈ పరుగు పందెంలో పాలు పంపులు పొందారు. అయితే వారు బరిలో నిలబడ్డారు, పరిగెత్తడానికి రెడీగా ఉన్నారు. అయితే ఈలోపు మంత్రి వచ్చాడు. రాజు దగ్గర మంత్రి వచ్చి మొదటి వ్యక్తి చెవిలో ఏదో చెప్పాడు, రెండవ వ్యక్తి చెవిలో ఏదో చెప్పాడు, మూడో వ్యక్తి అలాగా అందరి చెవిలో చెప్పాడు. తర్వాత మంత్రి రాజు పక్కన కూర్చున్నాడు. ఈ పరుగు పందెలు ఆ రెఫరీ జెండా ఊప రెడీగా ఉన్నాడు. వెంటనే జెండా ఊపాడు. జెండా ఊపే వారికి ఒక 5 నిమిషాలు ఆగే వరకు ఎవరు కదల్లా. తర్వాత వాడు పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. రెండో వాడు మరి బాబాడు వెళ్ళిపోతున్నాడు, ఇంకా పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. మూడో వాడు ఇంకా పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. చివరికి అందరూ కూడా వీడి మాటలు వింటే మనం ఓడిపోతామని ఆ మిగతా వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అయితే ఆఖరికి 10వ వాడు కూడా ఆఖరికి అక్కడే ఉండిపోయాడు. రాజుగారు మొహం చూస్తూ ఉండిపోయాడు. రాజుగారు ఇంకా చూస్తూనే ఉండిపోయాడు. అందరూ అన్న ఒరే నీకు పిచ్చి పట్టిందారా, వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, వెళ్ళరా, ఓడిపోతావారా, మన గ్రామం ఓడిపోయిద్దరు అంటున్నారు. కానీ యవనస్తుడు కదట్లా. రాజుగారు ముఖం వెంకే చూస్తున్నాడు. ఆ రాజుగారు ముఖం వెంకే చూస్తున్నాడు. చివరికి ఈ పరిగెత్తిన వాళ్ళు వెళ్ళారు. మళ్ళా జెండా పట్టుకుని వాళ్ళు తిరిగి వచ్చారు. ఈ బోర్డర్ దాటేశారు. వారిలో ఒకడు విజేత వచ్చాడు. ఇక బహుమతులు ఇచ్చే సమయం వచ్చింది. అందరూ కోలాహలంగా ఉన్నారు. రాజుగారికి ఎవరు బహుమతి ఇస్తారన్నాడు. ఈలోపు వెంటనే వాళ్ళలో 10వ వాడు వాళ్ళు నిలబడి ఉన్నాడు, తల దించుకున్నాడు. అందరు తిడుతున్నారు, నీకు బుద్ధి లేదంటరా, నువ్వు పరిగెత్తున్నాడు, ఎందుకురా నువ్వు ఇక పరుగు పందెంలో పోటీలో పొందావు, మన గ్రామం పరుగు తీసావు అని అంటున్నారు అందరూ. అప్పుడు రాజుగారు బహుమతి ప్రదానం చేస్తున్నప్పుడు ఒక మాట అన్నాడు, ఈ పరుగు పందెం పోటీల్లో ఇదిగో పరిగెత్తకుండా అక్కడే నిలబడిపోయి నా వైపు చూస్తున్న వ్యక్తి ఉన్నాడే, అతను ఈ పరుగు పందెల పోటీల్లో మొదటి బహుమతిని ఈయన బహుమతికి అర్హుడు, ఆయనకి ఈ బహుమతిని ప్రదానం చేస్తున్నాను అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. అందరూ ఆశ్చర్యపోయారు. గ్రామస్తులు, చుట్టుపక్కల ప్రజలందరూ, రాజా ఏంటి ఇది అన్యాయం కదా, అతను పరిగెత్తలేదు, పరిగెత్తి కష్టపడిన వాళ్ళకి ప్రైజ్ లేదు అని అంటే ఒక మాట అన్నాడు, ఇతను బహుమతే కాదు, నా రాజ్యం అంతటి మీద నా తర్వాత అధిపతిగా నియమిస్తున్నాను, సైన్యాధిపతిగా నియమిస్తున్నాను అన్నాడు. అదేంటి రాజా అంటే అప్పుడు రాజుగారు అన్నాడు, నేను పరుగు పందెం పెట్టింది పరిగెత్తటానికి కాదు, ఈ రాజ్యంలో ఎవరు నా మాట వింటాడో, ఎవరు నా మాటకి విధేయత చూపిస్తాడో వారికి నా రాజ్యంలో ఒక అత్యున్నతమైన ఒక స్థానం ఉంది, నా మాట వినేవాడే నాకు అధ్యక్షుడు కావాలి, నా తర్వాత రాజుగా ఉండాలని నేను కొనుక్కున్నాను, ఈ ఒక్కడే నా మాట విన్నాడు అన్నాడు. ఏ విన్నాడు రాజా నీ మాట అంటే, నేను పరిగెత్తబోయే ముందు, పరుగు పొట్టే ముందు నా మంత్రిని పంపించాను. నా మంత్రిని పంపించి చెవులు చెప్పించాను, ఇదిగో రాజుగారి వైపు చూడు, రాజుగారు నీకు సైగ చేస్తాడు, సిగ్నల్ ఇస్తాడు, ఆయన సిగ్నల్ ఇచ్చినప్పుడే నువ్వు పరిగెత్తు అని చెప్పించా. అందరికీ 10 మందికి అందరికీ చెప్పించారు. కానీ వాళ్ళందరూ కూడా నా మాటకు లోబడలా, వాళ్ళందరూ నా మాటకు విధేయత చూపించలా. ఈ 10వ వాడు అన్నాడే, నా మాట విధేయత చూపించు. వాళ్ళందరూ పరిగెత్తుతున్నా, అయ్యో ప్రైజ్ బహుమతి పోయిద్ది అన్న మీరందరూ తిరుగుతున్నా, అతను నా మాట కోసం ఎదురు చూశాడు, నా మాట విధేయత చూపించాడు. అతను నా మాట విధేయత చూపించేవాడికే ఈ బహుమతి అని రాజుగారు చెప్పేశారు. దేవుని స్తోత్రం కలుగుడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈరోజు నీవు దేవుని మాట వింటే నీ కొరకు దేవుడు సిద్ధపరిచినవి ఎంతో గొప్పవి అని కీర్తనకారుడు చెప్తాడు. కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 19వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉంటుంది. నెంబర్ 1 ఆయన అంటాడు, ఇదిగో తన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన దాసి ఉంచిన మేలు ఎంతో గొప్పది, నరులు ఎదుట ఆయన ఆశ్రయించిన వారి ఎడల ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. నెంబర్ 1 నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడి మాట వింటే నీ కొరకు మేలులు సిద్ధపరిచాడు. దేవుని స్తోత్రం. మేలులు సిద్ధపరిచాడు. వాటిలో మన జీవితాల్లో మనం చూసినట్లయితే మేలులు ఆయన సిద్ధపరిచాడు. దేవుని వాక్యం మన జీవితాల్లో ఎంతో అద్భుతంగా ఉంటుంది కదండి. ఆ దేవుడు అంటున్నాడు, ఆయన ఒక మాట అంటున్నాడు, ఆ 18వ కీర్తన గ్రంథం 81వ కీర్తనలో మనం చూస్తే, అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడల
నా మాట వినగా ఎంత మేలు, ఎంతో మనోహరం అని యేసుప్రభు అంటారు. వాళ్ళు కొండ తేనెతో వాళ్ళు తృప్తిపరుస్తారు, మంచి గోధుమతో వాళ్ళు తృప్తిపరుస్తారు అని ప్రభు చెప్పాడు. ఈరోజు పిల్లరా, సౌలు ఒక మాట అంటాడు, ప్రభు బలు అర్పించట కంటే, దహన బలు అర్పించట కంటే యెహోవా మాట గైకొనుట శ్రేష్టము కదా అని ప్రభు అంటాడు. సమూయేలు ప్రవక్త అంటాడు. దేవుని స్తోత్రం. ఈరోజు దేవుని మాట నీవు వింటే, దేవుడి మాటకు నువ్వు లోబడితే, దేవుడి చిత్తం నువ్వు చేస్తే, దేవుడు నిన్ను ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మొదటగా ఆయన ఎంత గొప్ప మేలు సిద్ధపరచాడంటే మేలు సిద్ధపరిచాడు. నెంబర్ 1, అబ్రహాముని దేవుడు పిలిచాడు. అబ్రహామా, నీవు నీ బంధువుల్ని, నీ దేశాన్ని, నీ తల్లిదండ్రులను సమస్తాన్ని విడిచి నన్ను వెంబడించు అన్నాడు. అబ్రహాం వెంటనే దేవుడి మాట విని ఆయన దేవుడు అన్నీ విడిచి దేవుడిని వెంబడించాడు. రెండవదిగా, అబ్రహామా, నీకొక్కడైన నీ కుమారుని నాకు బలివు అని అడిగాడు. వెంటనే అలాగే ప్రభుని ఇస్సాకును బలివటానికి తీసుకెళ్ళి ఇస్సాకుని ఆ హోరేబు పర్వతం మీద బలివటానికి కత్తివెత్తాడు. అప్పుడు ప్రభు అన్నాడు, అబ్రహామా, నువ్వు నా మాట విననందున నువ్వు నాకు భయపడుతున్నావు అని నేను ఎరుగుదును అని ప్రభు అంటాడు. మూడవదిగా, అబ్రహామా, ఆగర్ని అరణ్యంలోకి పంపించే అంటే అబ్రహాం ఆగర్ని, ఇస్మాయిల్ని అరణ్యంలోకి పంపిస్తాడు. ప్రియమైన దేవుడు పెట్టారా, అబ్రహాము దేవుడు ఏ మాట చెప్పినా ఆ మాటకు లోబడ్డాడు. ఏది చేయమంటే వదిలిపెట్టే అంటే వదిలిపెట్టేశాడు, ఏ బలి ఇవ్వమంటే బలి చేశాడు. ఏది చేయమంటే అబ్రహాము ఆ మాటకి లోబడ్డాడు. దేవుని స్తోత్రం. ఆ మాటకి లోబడ్డ వల్ల అబ్రహాం ఏం చేశాడు తెలుసా? ఎబ్రి 6:15 మనం చూసినట్లయితే, అబ్రహాము దేవుడి మాటకు విని ఆయన మాట లోబట్టు వల్ల దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడు. తెలుసా? అబ్రహాం ఈరోజు ఒక దేశాన్ని దేవుడు సిద్ధపరిచి ఇచ్చాడు. అదే ఇజ్రాయేల్ దేశం. హల్లెలూయా. అబ్రహాం దేవుడి మాట విన్నాడు. అబ్రహాముకి దేవుడు ఒక దేశాన్ని సిద్ధపరిచి తన సుజనులకు, తన యొక్క సంతానం అంతటికి ఈరోజు ఆ దేశాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడి మాట వింటే వారు భూమిని స్వతంత్రించుకుంటారు. ఈరోజు దేవుడి మాటని వింటావా? దేవుడి మాట విన్నాడు అబ్రహాం, ఒక దేశాన్ని స్వతంత్రించుకున్నాడు. ఈరోజు నువ్వు కూడా దేవుడి మాట వినాలి. ఒక దేశంగా మారిపోయాడు. అంత అద్భుతంగా దీవించబడ్డాడు. రెండవదిగా, దేవుడి మాట మనం వింటే ఏం జరుగుతుంది తెలుసండి? జాగ్రత్త వినండి. ఒకరోజు కరువు అనే పరిస్థితులు వచ్చినప్పుడు ఏలియా సారీపోతో ఒక విధరాలు ఇంటికి వచ్చాడు. అప్పుడు, అమ్మా, నాకు కొంచెం రొట్టె తీసురా అని అడిగితే, అయ్యా, కొండలో పిండి లేదు, బుడ్డిలో నూనె లేదయ్యా, ఉన్న రొట్టె నీకు ఇచ్చాను, ఉన్న పిండి నీకు ఇచ్చేసంటే పోయి నువ్వు నీ కుమారుడు తిను అని అడిగాడు. అడిగితే అప్పుడు ఆమె ఏముందో తెలుసా? చూడండి, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 13-14 చూసినట్లయితే, నువ్వు పోయి నేను చెప్పినట్టు చేయి అన్నప్పుడు ఆయన పోయి ఆయన చెప్పినట్టు చేయగా తెలుసండి, కొండ నిండా పిండి ఉంది, బుడ్డి నిండా నూనె ఉంది. తెలుసా? భూమి మీద వర్షం పడి మరల పంటలు పండి ధాన్యం వచ్చేంత వరకు కొండలో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. వారు విధురాలు, తన కుమారుడు, తన ఇంటి వారు అందరూ సమృద్ధిగా తిన్నారు. దేవుని స్తోత్రం. దేవుడి మాట వింటే ఆయన నీకు కరువు రానియక నిన్ను సమృద్ధిగా పోషిస్తాడు. దేవుని స్తోత్రం. కొండ తేనెతో తృప్తిపరుస్తాడు, మంచి గోధుమలతో తృప్తిపరుస్తాడు. ఆయన మాట వింటే అంతగా నీకు కరువు లేకుండా సమృద్ధిగా దేవుడిస్తాడు. దేవుని స్తోత్రం. కరువులో కూడా సమృద్ధిని ఇస్తాడు. ఒకటి, సిద్ధపరిచిన ఆ దేశాన్ని ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. 2, కరువులో కూడా సమృద్ధిని ఇస్తాడు ఆయన మాట వింటే. 3, చెప్పమంటారండి, దేవుడి మాట వింటే నీ జీవితం ఏం తెలుసండి? ఆ దేవుడి మాట వింటే నీ స్థితిని మార్చేస్తాడు. యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయంలో చూసినట్లయితే, కానా వివాహంలో ద్రాక్షరసం అయిపోయింది. మరి వెళ్ళి యేసయ్యని అడిగింది. అప్పుడు యేసయ్య అన్నాడు, నా సమయం ఇంకా రాలేదమ్మా అన్నాడు. అప్పుడు పరిచారకులు వెళ్ళి, అమ్మ ఏం చేయమంటే, అమ్మ ఏమన్నాడు నీ కుమారుడు అంటే, నువ్వు పోయి ఆయన మీతో చెప్పినది చేయడి అన్న. దేవుని స్తోత్రం. అంటే యేసుప్రభు అన్నాడు, మీరు ఆ ఖాళీ బాణల నిండా నీళ్ళు నింపండి అన్నాడు. ఈ పరిచారకులు వెళ్ళి ఆ ఖాళీ రాతి బాణంలో నీళ్లు నింపారు.
ఏమైందో తెలుసండి? అద్భుతం, మధురమైన ద్రాక్షరసంగా మారిపోయింది. దేవుని స్తోత్రం. యేసయ్య మాట వినటం వల్ల మధురమైన ద్రాక్షరసంగా మారిపోయింది తెలుసండి. అప్పుడు వెంటనే ఆ విందుశాల అంతా కూడా అద్భుతమైనటువంటి ద్రాక్షరసాన్ని వాళ్ళు తాగారు తెలుసా. దేవుడి మాట వింటే రంగు రుచి లేని నీళ్ళని రంగుగా మార్చాడు, రుచి లేని నీళ్ళని రుచిగా మార్చాడు తెలుసండి. ఈరోజు నీ జీవితాన్ని కూడా మారాన్ని మధురంగా మారుస్తాడు, నీ స్థితిగతులు మారుస్తాడు, అప్పు చేసి నేను అప్పిచ్చేదానిగా మారుస్తాడు తెలుసండి. కిందవాడిని నేను పైవాడిగా మారుస్తాడు, కింద ఏలుబడి చేసేవాడు మారుస్తాడు, నీ స్థితిగతులు మార్చేస్తాడు. ఈరోజు దేవుడి మాట ఏంటి? నేను రంగు రుచి నీళ్ళని రంగు రుచిగా దేవుడు మార్చి ఆ యజమాన్ని కనపరిచాడు. దేని స్తోత్రం. దేవుడి మాట వింటే నీ స్థితిని మార్చేస్తాడు. చివరిగా దేవుడి మాట వింటే నీ ప్రతి అవసరతని దేవుడు సిద్ధపరుస్తాడు, నీ కోసం ఆయన సిద్ధపరుస్తాడు. యేసు ప్రభువారు పేతురికి పన్ను కట్టాల్సి వచ్చింది, కానీ పేతురు దగ్గర డబ్బులు లేవు. అప్పుడు పేతుర్ని యేసు ప్రభువారు అన్నాడు, పేతురుతో చెప్తున్నాడు, పేతురు ఇదిగో నీవు మరి సముద్రానికి వెళ్ళి ఆ సముద్రంలో గేలం వేసి మొట్టమొదటి ఒక చేప వస్తుంది, ఆ చేపను తీసి చేప నోట్లో ఒక షెకేల్ ఉంటుంది, నువ్వు వెళ్ళి నీకు పన్ను కట్టు అంటాడు. మత్తయి సువార్త ఇది 17వ అధ్యాయము 27వ వచనం రాయబడింది. మత్తయి సువార్త. పేతురు వెంటనే దేవుడి మాటను పట్టుకుని దేవుడి మాట ప్రకారం సముద్రానికి వెళ్ళి గేలం వేస్తాడు. వెంటనే ఫస్ట్గా చేప వస్తుంది, ఆ చేప తీసి నోట్లో పెట్టి ఆ చేప నోటు తెరిస్తే ఒక షెకేల్ ఉంటుంది, ఆ షెకేల్ తీసుకొచ్చి పేతురు పన్ను కడతాడు. దేని స్తోత్రం కలుగును గాక. పిల్లరా, దేవుడు పేతురు అవసరత తీర్చడం కోసం ముందుగానే దేవుడు సముద్రంలో ఒక చేపను సిద్ధపరిచాడు. ఆ చేప నోట్లో దేవుడు షెకేలను సిద్ధపరిచాడు. మనకు డబ్బులు డాలర్స్, మనకేమో దాని డబ్బులు అంటాం, రూపీస్ అంటాం, అక్కడేమో మరి షెకేల్ అంటారు డబ్బుని. దేవుడు అరషెకేలు కావలసిన షెకేలు ఇచ్చాడు, పేతురు అవసరతను తీర్చాడు, పన్ను కట్టించాడు. దేవుడు మాట వింటే నీ దగ్గరికి దేవుడు నీ దగ్గరికే వచ్చి నీ అవసరతను ప్రభు తీరుస్తాడు, నీ కోసం ముందుగానే సిద్ధపరిచాడు. కాబట్టి పిల్లరా, ఈ రోజున ఈ నీటి కొండ నీకు మేలు సిద్ధపరిచిన నీటి కొండ అనగా నువ్వు దేవుడి మాట వింటే నీ కొరకు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవుడి మాట వింటావా? సౌలు దేవుడి మాట వెనుక రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, జీవితాన్ని పోగొట్టుకున్నాడు, పిల్లల ప్రాణాలు పోగొట్టుకున్నాడు, సమస్తము కోల్పోయాడు తెలుసండి. నువ్వు దేవుడి మాట వినాలి, అప్పుడు దేవుడు నీ జీవితంలో సిద్ధపరిచిన మేలన్నీ కూడా నీకు నీ బిడ్డలకి ఆ దేవుడు అనుగ్రహించిన కాక. దేవుని స్తోత్రం. ఈరోజు దేవుడు వాక్యం వింటున్నా నీవు ఈరోజు నా కళ్ళు మూసుకొని నీ కోసం ప్రార్థన చేస్తాను. ఎంతో మేలు ప్రభు సిద్ధపరిచాడు, అవి నీ స్వతంత్రించుకున్నావు. పరిశుద్ధుడైన మా తండ్రి, మీరు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది నాయన. నీవు ఆ నీళ్లు కొండవా మోయవాని అంటే మీరు వెళ్ళండి, మీకు ఆ యజమాను చూపిస్తాడని చెప్పినప్పుడు ఆ నీళ్లు కొండవాని అంటే శిష్యులు వెళ్ళగా అక్కడ అద్భుతంగా పసగా సిద్ధపరచబడిన మేడగదిని చూసి ఆశ్చర్యపోయారు. అలాగే ప్రభు, నీ మాట వింటే నువ్వు సిద్ధపరిచిన వీళ్ళు ఎంతో గొప్పది. అబ్రహాము నీ మాట విన్నాడు, ఆయనకు దేశాన్ని సిద్ధపరిచే ప్రభా. ఇదిగో నాయన, ఇదిగో తండ్రి నాయన, సారేపతిదురాలు నీ మాట వింద నాయన, కరువులో కూడా నన్ను సమృద్ధిగా పోషించావు నాయన. అయ్యా ఇదిగో ఇందుకు యజమాను పరిచారకులు నీ మాట విన్నప్పుడు మధురమైన ద్రాక్షరసంగా మార్చేవయ్యా. ఇదిగో పేతురు నీ మాట విన్నప్పుడు తన అవసరతలు తీర్చే శాపని సిద్ధపరిచేవయ్యా, సిక్కెలను సిద్ధపరిచినట్లుగా నీ బిడ్డలు ప్రభా, వారికి ఏం కావాలో బిడ్డల ఉద్యోగాలు సిద్ధపరచండి, వివాహాలు మంచి సంబంధాలు సిద్ధపరచండి ప్రభా, వారి ఫీజులు కట్ట ఆర్థిక సహాయం సిద్ధపరచండి, ఏం కావాలో అన్నీ కూడా సిద్ధపరిచి నీ బిడ్డలకి అద్భుతమైన మేలుని కాలేజీ సీటు కావచ్చు ప్రభా, ఏ కోసం ప్రార్థిస్తున్నారో సిద్ధపరిచి దీవించమని యేసు నామములో అడుగుచున్నాము.